సినీ నటి రాజకీయ నాయకురాలు రోజా సెల్వమణి కుమార్తె అంశు మాలిక్ సెల్వమణి అంతర్జాతీయ వేదికపై అరుదైన ఘనత సాధించి వార్తల్లో నిలిచారు. అమెరికాలోని ప్రసిద్ధ ఇండియానా యూనివర్సిటీ బ్లూమింగ్టన్లో తన ఉన్నత విద్యాభ్యాసాన్ని పూర్తి చేసిన అంశు ఇప్పుడు అధికారికంగా గ్రాడ్యుయేట్ అయ్యారు. కేవలం పట్టా అందుకోవడమే కాకుండా యూనివర్సిటీలోనే అత్యున్నత ప్రతిభ కనపరిచిన విద్యార్థిగా నిలిచి సరికొత్త రికార్డ్ సృష్టించారు. సెలబ్రిటీ వారసుల్లో అంశు మాలిక్ ఎంతో క్రమశిక్షణతో చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఇంతటి గొప్ప ఎత్తుకు ఎదగడంపై టాలీవుడ్ వర్గాల్లో అలాగే పొలిటికల్ కారిడార్లో సోషల్ మీడియాలోనూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇండియానా యూనివర్సిటీ నుండి కంప్యూటర్ సైన్స్ హానర్స్లో హైయెస్ట్ డిస్టింక్షన్తో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడం విశేషం. విదేశాల్లో చదువుకుంటూనే అక్కడ అంశు మాట్లాడే యుఎస్ ఇంగ్లీష్ యాక్సెంట్, తన కమ్యూనికేషన్ స్కిల్స్ పలువురిని మంత్రముగ్ధులను చేస్తున్నాయి. తోటి సెలబ్రిటీల పిల్లలు చాలా మంది గ్లామర్ ఫీల్డ్ వైపు మొగ్గు చూపుతూ ఉంటే అంశు మాత్రం కోడింగ్, వెబ్ డెవలప్మెంట్ వంటి సాంకేతిక రంగాలలో తన ప్రతిభను నిరూపించుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఈ విద్యా సంవత్సరంలో అంశు సాధించిన విజయాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైనది హెర్మోన్ బి వెల్స్ అవార్డ్. ఇండియానా యూనివర్సిటీలో 1961 నుండి ఇస్తున్న ఈ అత్యుత్తమ అవార్డును ప్రతి సంవత్సరం కేవలం ఒకే ఒక్క అత్యుత్తమ విద్యార్థికి మాత్రమే అందిస్తారు. కేవలం చదువులోనే కాకుండా నాయకత్వ లక్షణాలు, సమాజ సేవ వంటి రంగాలలో ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ చూపించినందుకు గాను ఈ ఏడాది అంశు మాలిక్ను ఈ అంతర్జాతీయ పురస్కారానికి ఎంపిక చేశారు. ఈ అవార్డు అందుకున్న విజేతల పేర్లను యూనివర్సిటీకి చెందిన ఇండియానా మెమోరియల్ యూనియన్లో శాశ్వతంగా ప్రదర్శిస్తారు. ఇది తనకు దక్కిన లైఫ్ టైం లెగసీ అని చెప్పాలి. కుమార్తె సాధించిన ఈ అద్భుతమైన విజయంపై ఇదివరకు తల్లి రోజా సెల్వమణి సోషల్ మీడియా వేదికగా తీవ్ర భావోద్వేగానికి లోనైన సంగతి తెలిసిందే. అంశు చూపించిన అంకిత భావం, ధైర్యం, కష్టపడే తత్వమే తనను ఈ స్థానంలో నిలబెట్టాయని కొనియాడారు. ఒక చిన్న కలగా ప్రారంభమైన అంశు ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తినిచ్చేలా ఒక అద్భుతమైన విజయంగా రూపాంతరం చెందిందని రోజా గర్వంగా పేర్కొన్నారు. చదువుతో పాటు ఆర్ట్ ఫర్ ఏ కాజ్ వంటి సామాజిక సేవా కార్యక్రమాల్లో అంశు చురుగ్గా పాల్గొనటం ఒక తల్లిగా తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని తాను రాసుకొచ్చారు.